Once again, I want to read through this before we start the meditation. దప్పిగొనిన వారలారా నీళ్ళ యొద్దకు రండి, రూకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనం చేయి. రండి, రూకలు లేకపోయినను ఏమియు నీయకే ద్రాక్షారసమును పాలను కొనుడి. ఆహారము కాని దాని కొరకు మీరేలా రూకలిచ్చెదరు? సంతృష్టి కలగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి. మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను. దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. ఇదిగో, జనములకు సాక్షిగా అతనిని నియమించితిని, జనములకు రాజుగాను అధిపతిగాను అతన్ని నియమించితిని. నీవెరుగని జనులను నీవు పిలిచెదవు. నిన్నెరుగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూచి, నీ దేవుడైన యెహోవాను బట్టి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ యొద్దకు పరిగెత్తి వచ్చెదరు. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి, ఆయన సమీపములో నుండగా ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గమును విడువవలను, దుష్టులు తమ తలంపులను మానవలను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్న దేవుడు ఈ పరిశుద్ధ లేఖనాన్ని దీవించుగాక. ప్రార్థన చేసుకున్నాం. గొప్ప దేవ, మానవులమైన మేము మా పరిమిత జ్ఞానంతో అమూల్యమైన మీ వాక్కులను ధ్యానించడానికి, ఆ వాక్కుల్లో నుండి ప్రభా సత్యాలను గ్రహించడానికి, మా జీవితానికి ఆశీర్వాదకరంగా ఈ వాక్కులు ఉండడానికి మీ పాదసన్నిధికి వస్తున్నాం. మీ ఆత్మ చేత మా ప్రతి ఒక్కరిని ఆవరించండి ప్రభా. మీ స్వరాన్ని వినిపించండి. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారంగా ఉండులాగున మీరు మహిమ పొంది మమ్మల్ని ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. A wonderful invitation. మరి యొక్క ఆహ్వానం ఇక్కడ మనం చూస్తున్నాం. రండి, దప్పిగొన్న వారలారా రండి, నీళ్ళ యొద్దకు రండి. రూకలు అంటే డబ్బులు, పైసలు కదా. రూకలు అంటే రూపాయలు, పైసలు. రూకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనం చేయండి. ఇట్స్ అ క్రై, ఇట్స్ అన్ ఇన్విటేషన్. ఏన్షియంట్ మిడిల్ ఈస్టర్న్ టైమ్స్లో ఆ డెజర్ట్ ల్యాండ్స్ కదా మొత్తం, ఈ వెండర్స్ ఉండేవాళ్ళు. ఎక్కడైతే ఓయసిస్ లేకపోతే ఎక్కడైతే వాటర్ రిసోర్సెస్ ఉంటాయో అక్కడ నుంచి నీళ్లను ఈ ఏమంటారు లెదర్ వాటిలో కట్టుకొని గాడిదలకు వేసుకొని తీసుకొని వచ్చేవాళ్ళు. ఎందుకంటే అందరూ వెళ్ళి పట్టుకొచ్చుకోలేదు కదా. చిన్న చిన్న విలేజెస్, హ్యామ్లెట్స్కి వెళ్ళి గట్టిగా అరుస్తూ అమ్మేవారు, నీళ్లు కొనుక్కోండి, నీళ్ళు కొనుక్కోండి. ఇట్ ఈస్ సచ్ అన్ ఇన్విటేషన్. ఒక దప్పికతో కంప్లీట్లీ డ్రైడ్ థ్రోట్స్ కదా, ఆ పరిస్థితిలో ఉన్న వారిని ఒక ఇన్విటేషన్. రండి, తప్పికొన్న వారులారా నీళ్ళ యొద్దకు రండి. డబ్బులు లేవా? పర్వాలేదు, వచ్చి కొని అని అంటున్నాడు అక్కడ. కొని అనే అర్థం, వెన్ వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్, హౌ కెన్ వీ బై? ఏమంటున్నాడు? ఇట్స్ అ ఫ్రీ గిఫ్ట్. దిస్ ఇస్ అవైలబుల్. ఇట్ హ్యాస్ అ ప్రైస్. ఇట్స్ రియలీ ఇన్వాల్యుబుల్. అనగా మీరు డబ్బులు ఇచ్చి కొనలేనంత గొప్పది, కానీ ఇది మీకు ఉచితంగా ఇస్తున్నారు. దట్స్ అన్ ఇన్విటేషన్. కమ్, బై. వాట్ ఎ వండర్ఫుల్ ఇన్విటేషన్. వాట్ ఎ జనరస్ గాడ్ వీ హ్యావ్ కదా. దేవుడు మనకు ఏది ఇచ్చినా ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ కాస్ట్ అటాచ్డ్ టు ఇట్. బట్ దట్ ఈస్ సచ్ ఎన్ ఇన్వాల్యుబుల్, సచ్ ఎ ప్రెషస్. మన జీవితాల్లో ఏమేమి ఉన్నాయో లెక్క పెట్టుకోండి, ఏమేమి లేవో తర్వాత సంగతి. ఏమేమి ఉన్నాయో లెక్క పెట్టుకుందాం. మన ప్రాణం, మన ఆత్మ, మన శరీరం కదా. దేవుడు మనకి ఇచ్చిన మెండైన దీవెనలు, ఆశీర్వాదాలు, దీస్ ఆర్ ఆల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మనం ఏమీ చెల్లించలేదు. గాడ్ ఈస్ సో జనరస్ అండ్ మర్సిఫుల్ దట్ హీ కెన్ బ్లెస్ us and provide us with everything that we need, which we cannot buy. అందరికి హెల్త్ ఇన్సూరెన్సెస్ ఉన్నాయా? కదా, ఉన్నాయి కదా. నేను చెప్పాలి వద్దా, నాకు లేదు. బట్ ఇఫ్ సంథింగ్ హ్యాపన్స్,
వాట్ హ్యాపన్స్? శరీరానికి ఏదైనా జరిగిందనుకో ఏమవుతుంది? ఇక్కడ పోతే మనకున్న ఎర్నింగ్స్ అని సేవింగ్స్ అని నాలుగు ఏం చేసుకుంటారా అంతకంటే ఎక్కువ ఎందుకు? Until something we have to spend, we don't know the value of the health that God has given us. చిన్నదే కదా, అది ఎంత ప్రశస్తమైంది. ఇప్పుడు డాక్టర్ దగ్గర పోతే చిన్న మెడిసిన్ చేయాలన్నా, చిన్న ఏదైనా డయాగ్నోసిస్ చేయాలన్నా, లేదా చిన్న ప్రొసీజర్ ఏదైనా చేయాలన్నా ఎంత ఎక్స్పెన్సివ్ ఉంటుంది. వీ డోంట్ నో ద వాల్యూ ఆఫ్ ఇట్ అంటిల్ we come across that. But God is keeping us. I always tell కదా, డ్రైవింగ్ సింపుల్ ఇక్కడ చెప్పాలంటే చాలా దేవుడు మనల్ని తన కృపతో తన ప్రేమ చేత ఆయన కాపాడుతూ భద్రపరుస్తున్నాడు. ఆ యూనివర్సల్ కాల్, రండి 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 అనే పిలుపు మీరు ఎప్పుడైనా విన్నారా? రండి అనే పిలుపు విన్నారా? God is calling us. యెషయా గ్రంథంలో ఇక్కడ చూసినప్పుడు వాళ్ళకున్న ప్రత్యేకమైన పరిస్థితులు ఏంటి అనగా, దీన్ని డ్యూటరో ఐజయా అంటారు. యెషయా గ్రంథాన్ని 3 భాగాలుగా విభజిస్తారు. ఇది సెకండ్ ఐజయాగా చాప్టర్స్ 40 to 45ని అర్థం చేసుకుంటారు పండితులు. బికాస్ ఇట్ స్పీక్స్ టు అ పర్టికులర్ సిచ్యువేషన్. ఏం సిచ్యువేషన్ అనగా, ఇశ్రాయేలీయులు చరిత్రలో చెదిరిపోతారు. సమకూర్చబడిన తర్వాత కూడా చెదిరిపోతారు. చెదిరిపోయిన తర్వాత ఒక అన్య రాజు, తెలుగులో దర్యావేషు అంటాం, ఇంగ్లీష్లో సైరస్ అంటాం. ఈ అన్య రాజు వీరిని తిరిగి యెరూషలేముకు నడిపించడానికి ఒక యాడిక్ట్ ఇస్తాడు, ఏమంటారు, ఒక డిక్లరేషన్ ఇస్తాడు. ఇజ్రాయలైట్స్ కెన్ గో బ్యాక్ అండ్ దెన్ బిల్డ్, దే రీకన్స్ట్రక్ట్ దేర్ టెంపుల్. ఎవరిని వాడుకుంటున్నాడు దేవుడు? ఒక అన్య రాజును వాడు. అక్కడి నుంచి ఉన్న ఒక గొప్ప ఆహ్వానం, కమ్, దేర్ ఇస్ రెస్ట్. ఇలాంటి కొన్ని ఆహ్వానాలను నేను చదివి వినిపిస్తాను. కీర్తనల గ్రంథము 95వ కీర్తనలోని మొదటి వచనాన్ని చూసినప్పుడు అక్కడ ఒక ఇన్విటేషన్ ఉంది. Oh come, let us sing unto the Lord, let us make a joyful noise to the rock of our salvation. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహ ధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము, కృతజ్ఞతా స్థుతులతో ఆయన సన్నిధి. దిస్ ఇస్ అన్ ఇన్విటేషన్ కదా. మీరు ఎప్పుడైనా ఆరాధనలో గమనించే ఉంటారు కదా, ఫస్ట్ దేర్ ఇస్ అ సామ్ రీడింగ్, కమ్, ఇట్స్ కాల్డ్ ఇన్వొకేషన్ సామ్, ఇన్వొకేషన్ రీడింగ్, టు ఇన్వోక్ గాడ్స్ ప్రెజెన్స్ అండ్ ఆల్సో టు ఇన్వైట్ గాడ్స్ పీపుల్ టు వర్షిప్. ఇక్కడ 95వ కీర్తనలో రండి, మనం యెహోవా మందిరానికి వెళ్దాం, ఆయన ఉత్సాహ గానము చేస్తాం. మందిరానికి రండి అన్నప్పుడు ఏమనిపిస్తుందో 122వ కీర్తనలో చూస్తాం. ఇది యాత్రా కీర్తన అని అంటారు, సామ్ ఆఫ్ అసెంట్. అక్కడ ఏమంటారంటే, యెహోవా మందిరమునకు వెళుదామని జనులు నాతో చెప్పినప్పుడు, అది ఏ డినామినేషన్ బై, అక్కడ పాస్టర్ ఎవరు బై, ఎన్ని రోజుల నుంచి ఉంది బై చర్చ్, అక్కడ ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి? దట్స్ ద రెస్పాన్స్ కదా. అక్కడ పరిశుద్ధాత్మ ఉందా, లేకపోతే ఆ పాస్టర్ క్వాలిఫైడ్ అయినా, లేకపోతే అక్కడికి వచ్చేటోళ్ళంతా మంచోళ్ళేనా కదా. దీస్ ఆర్ ద క్వశ్చన్స్ వీ హ్యావ్. బట్ వెన్ సంబడి వాజ్ ఇన్వైటింగ్ టు వర్షిప్ గాడ్, వాట్ వాజ్ ద రెస్పాన్స్? యెహోవా మందిరముకు వెళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించింది. ఇశ్రాయేలులకు తెలుసు ఈ టెంపుల్ యొక్క ప్రాశస్త్యం, ది ఇంపార్టెన్స్ ఆఫ్ ద టెంపుల్. అక్కడికి వెళ్ళాలనేది ఒక గొప్ప భాగ్యం. మనకు చాలా టెంపుల్స్ అయిపోయినాయి కదా, చాలా మందిరాలు అయిపోయినాయి. కాబట్టి ఆ మందిరం యొక్క విలువ గ్రహించడానికి మనకు చాలా కష్టం. కొన్నిసార్లు మందిరం అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ పోవడం రావడం, చాలా మందికి అలాగే అయిపోయింది. ఎస్పెషలీ ఇక్కడ ఉన్న కల్చర్లో ఇట్స్ అ కైండ్ ఆఫ్ పార్ట్ ఆఫ్ అ రొటీన్ కదా. ఈ మండే టు ఫ్రైడే వర్క్ ఎట్లా వెళ్తాము, సండే వచ్చిందంటే పొద్దున ఈ టైం నుంచి ఈ టైంకి వెళ్ళాలి, ఎప్పుడెప్పుడు అయిపోతుంది చూడాలి, మళ్ళీ వెళ్ళి హోటల్కి పెట్టుకోవాలి. సో దట్స్ అ పార్ట్ ఆఫ్ థింగ్. But that is not what it is for Israelites. That's the presence of God where they could delight. వారు అక్కడ సంతోషించి ఉత్సహించే ఒక గొప్ప సన్నిధి, దేవుని సన్నిధి. అది వారి దగ్గర నుంచి లేకుండా పోయిన దినాలు కూడా ఉన్నాయి కాబట్టి వారికి ఆ సంతోషం. అందుకొరకే మన టైటిల్ ఏంటంటే, యెహోవా మీకు దొరుకు కాలం. There are times when you cannot find God. There are times when we cannot find God. When God is near, దేవుడు మనకు దగ్గరగా ఉన్నప్పుడు దేవుణ్ణి విస్మరించాలి. We cannot afford to ignore the presence of God. Cannot afford to ignore God in our lives. యెషయా గ్రంథం 2వ అధ్యాయం
3వ వచనంలో కూడా అక్కడ ఉంది, come let us go up to the mountain of the Lord, to the house of God of Jacob, that he may teach us his ways and that we may walk in his paths. ఆ కాలంలో సియోను నుండి ధర్మశాస్త్రము, యెరూషలేము నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును. జనములు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెళ్లుదాము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. వాట్ యు గెట్ నియర్ గాడ్, వెన్ యు కమ్ టు గాడ్, వాట్ యు గెట్? ఏం ఆశించి దేవుని సన్నిధికి రావచ్చు అన్నప్పుడు, ఆశీర్వాదాలు ఆశించి దేవుని సన్నిధికి తప్పకుండా రావచ్చు. దేవుడు దీవెనలు ఇస్తారని దేవుని సన్నిధికి తప్పకుండా రావచ్చు. కానీ దేర్ ఇస్ సంథింగ్ స్పెషల్. హీ మే టీచ్ us his ways and that we may walk in his paths. దేవుని సన్నిధికి ఎందుకు వస్తామంటే, మనం ఏ విధంగా నడవాలో దేవుడు మనకు నేర్పిస్తాడు. మన జీవితాలు ఏ విధంగా ఉండాలో దేవుడు మనకు నేర్పిస్తాడు. దట్స్ వాట్ వీ గెట్ ఫ్రమ్ గాడ్. దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మన జీవితం అంతటిలో దేవునికి ఇష్టంగా, దేవుని వారంగా, దేవునికి ఇష్టమైన వారంగా ఏ విధంగా ఉండాలో దేవుడు మనకు నేర్పించే గాడ్ టీచ్. మన యాటిట్యూడ్ టువర్డ్స్ గాడ్ టీచ్. పాస్టర్ కాదు నేర్పిస్తాడు. ఇట్స్ నాట్ పాస్టర్. పాస్టర్ ఇస్ మేర్ అన్ ఇన్స్ట్రుమెంట్. ఇట్స్ ఆర్ హ్యూమన్, మేల్ ఆర్ ఫీమేల్, హూవర్ ఇట్ ఇస్. Pastor is an instrument. But our focus is on God. And God alone. Not on people. Not on people. Not on mortals. God is eternal. We are all mortals. We are seeking this eternal God to know how we can mend our lives. How we can build our lives according to God's will. This is an invitation. This is an invitation. కదా ఈ మాట విన్నప్పుడు మీకు ఎక్కడైనా ఇంకొక ఇన్విటేషన్ గుర్తొస్తుందా? దప్పికొన్న వారులారా నీళ్ళ ఎదుకు రండి అని యెషయా గ్రంథం 50 ఇంకేదైనా గుర్తొస్తుందా? యేసు ప్రభు పిలిచే ఆహ్వానం కదా. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28 నుండి 29 చూసినప్పుడు ఇట్స్ అ బ్యూటిఫుల్ ఇన్విటేషన్ దేర్. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న వారులారా కదా. చర్చెస్ మీద అక్కడక్కడ చూస్తాం, గోడల మీద చూస్తాం, ఇన్విటేషన్స్ చూస్తాం కదా, బయట రాసి ఉంటుంది, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని. ఎంతో ప్రయాస, దుఃఖం, వేదన జీవితంలో ఉంది మనందరికీ కదా. అందరు సంతోషంగా ఉన్నారు అంటే వాళ్ళ హృదయాలు వాళ్ళకి సంతోషంగా ఉన్నాయన్నారు. ద మోస్ట్ ఏమంటారు, బ్రోకెన్ పీపుల్ ఆర్ దోస్ హూ ఆర్ వెల్దీ, who are rich, who need not work for their living. ఏ పని చేయకుండా, అవసరం లేకుండా మిలియన్స్, బిలియన్స్, ట్రిలియన్స్ ఉండి కూర్చున్న తరగని ఆస్తున్న వాళ్ళే ఎక్కువగా హృదయాల్లో విరిగిపోయిన, వేదన కలిగిన హృదయాలు గల ఉన్నారు. సో అవర్ స్టేటస్ డజంట్ డిసైడ్ అవర్ జాయ్ ఆర్ హ్యాపీనెస్ విత్ ఇన్ అవర్ హార్ట్స్. దేవుని దగ్గర దొరుకుతుంది. అందుకొరకు ఇవి ప్రెషస్ అని చెప్తున్నాను కదా. ఇవి డబ్బులు ఇచ్చి కొనలే సంతోషం. నేను చాలాసార్లు చెప్తున్నా, నాకు చాలా సంతోషం ఉంది లోపల అంటే అది డబ్బు ఇచ్చి కొనే సంతోషము కాదు, ఎంత పెట్టినా కానీ కొనే సంతోషము కాదు. అందుకొరకు ఇక్కడ మాట ఏంటంటే, కమ్ టు మీ ఆల్ యు ఆర్ హూ యు ఆర్ weary and are carrying heavy burdens and I will give you rest. ప్రయాసపడి భారం మోసుకొచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. How many of us are seeking this rest, this quietness, this calmness in our hearts, this joy in our hearts, this peace in our hearts? హృదయంలో నెమ్మది, శాంతి, సమాధానం కొరకు జనాలు ఎక్కడెక్కడికో పరిగెత్తుతారు. This beautiful invitation, రండి, come. మత్తయి సువార్త 22లో ఒక ఇన్విటేషన్ ఉంది. There is a banquet, a wedding banquet. దానికి అందరికి ఇన్విటేషన్స్ ఇస్తారు. రండి బాబు రండి, రండి బాబు రండి కదా. రండి బాబు రండి అని విన్నారు ఎప్పుడైనా? రండి బాబు రండి, ఇక్కడ పెద్ద ఇన్విటేషన్ ఉంది, రండి, దేవుని సన్నిధి ఉంది, రండి రండి ఇన్విటేషన్ ఇస్తే ఎవరు రారంట. మాకు చాలా పని ఉంది, బిజీగా ఉన్నాను, కుదరదు, మేము దానికి రాము, మేము ఇంకొక దానికి రకరకాల రీజన్స్ చెప్తారు. హౌ సాడ్ ఇట్ ఈస్, హౌ సాడ్ ఇట్ ఈస్ that at times we reject God's invitation. We reject God's love. We reject God's mercies, God's abundance and grace in our lives.
దేవుని ఆహ్వానాన్ని తిరస్కరించే పరిస్థితి మన జీవితాల్లో ఉంటుంది. దిస్ ఇన్విటేషన్ ఒకవేళ మనం చూసినప్పుడు, దప్పిగొన్న వారలారా నీళ్ళ యొద్దకు రండి, రూకలు లేని వాళ్ళ మీరు వచ్చుకొని భోజనం చేయండి, ఆహారం కాని దాని కొరకు మీరేలా రూకలు ఇచ్చేదారు, సంతృష్టి కలగజేయని దాని కొరకు మీ కష్టార్జితం ఎందుకు వ్యయపరచలేదు, చెవి ఎద్గి నా దగ్గరికి రండి, మీరు వినినేలా బ్రతుకుతారు అని ఒక ఎగ్జాంపుల్ని దేవుడు వాడుకున్నాడు. ఎవరిని వాడుకున్నాడు? డేవిడ్ పేరు ఇక్కడ ప్రస్తావిస్తాడు. ఈ మధ్యలో ఒక సిరీస్ వస్తుంది, మీరు ఎంతమంది సిరీస్ చూసారో నాకు తెలియదు కానీ, హౌస్ ఆఫ్ డేవిడ్ అని ఒక సిరీస్ వస్తుంది. సో దే ఆర్ పోర్ట్రేయింగ్ వాట్ లైఫ్ ఆఫ్ డేవిడ్ లుక్స్ లైక్ వెన్ హీ వాజ్ యంగ్. అది కరెక్టా కాదా అని నేను చెప్పట్లేదు, బట్ ఇట్ పోర్ట్రేస్ డేవిడ్స్ లైఫ్. సమ్ ఆర్ బైబుల్ బేస్డ్, సమ్ ఆర్ ఇమాజినరీ. ఏమంటారు, డైరెక్టర్స్ హ్యావ్ దేర్ లిబర్టీ కదా, ఆథర్స్ హ్యావ్ దేర్ ఓన్ లిబర్టీ టు యాడ్ థింగ్స్ అండ్ పోర్ట్రే థింగ్స్. అలా దావీదుని ఎందుకు ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడంటే, ప్రస్తావిస్తున్నాడంటే, డేవిడ్ వాజ్ నోబడీ. ఏ గొప్పతనం లేదు డేవిడ్ దగ్గర, ఏ గొప్పతనం. అన్నలు యుద్ధాలు చేస్తుంటే, యుద్ధంలో పాల్గొనే శూరులుగా ఉంటే, దావీదు గొర్రెల కాపరిగా ఉండేవాడు. ఈ ప్రత్యేకమైన దాంట్లో ఈ హౌస్ ఆఫ్ డేవిడ్ ఎట్లా పోర్ట్రే చేశారంటే, హీ వాజ్ బోర్న్ టు అ డిఫరెంట్ మదర్ who was an alien to that people, so he was being ostracized or been excluded from their house. ఆ స్థితిలో ఉన్నాడు దేవుడు. అది నిజమా కాదా రీసెర్చ్ చేసుకోవాలి, దట్స్ డిఫరెంట్ థింగ్. బట్ స్టిల్ డేవిడ్ వాజ్ నోబడీ. అన్నలు యుద్ధం చేసే గొప్పవారుగా ఉన్నారు, కానీ డేవిడ్ ఎక్కడ ఉన్నాడు? పశువుల దగ్గర, గొర్రెల దగ్గర ఉన్నాడు. బట్ దట్ డేవిడ్ హూ వాజ్ టెండింగ్ షీప్ వాజ్ కాట్ బై గాడ్. He was made king. జనములకు రాజుగా తయారు చేశాడు దేవుడు. ఎవరిని? దావీదుని. I can do that. God can do that. That's what God says. నా దగ్గరికి రండి, నేను మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచగలను. I can do that. Come to me. అయితే మీరు చేయాల్సిన కొన్ని మాటలను ఇక్కడ మనం చూస్తాం. యెషయా గ్రంథం 55:7 వచనంలో చూసినప్పుడు, భక్తిహీనులు తమ మార్గములను విడవలను, దుష్టులు తమ తలంపులను మానవలను, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించు. God is merciful. God invites. And when we come to God, we see the wonderful blessings that God can give. కదా, కీర్తనకారుడు 34వ కీర్తన 8వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, యెహోవా ఉత్తముడని రుచి చూచి, have we tasted this goodness of God? యెహోవా ఉత్తముడు అనే స్థితిని మనము రుచి చూచి తెలుసుకోవాలంటే, ఆయన ఆహ్వానాన్ని మనము అందుకొని పరిగెత్తి ఆయన చేతుల్లోకి మనము రావాలి. ఎప్పుడు వెతకాలి? దిస్ ఇస్ గాడ్స్ ఇన్విటేషన్. దేవుని ఆహ్వానాన్ని గురించి మాట్లాడినప్పటి వరకు. బట్ దేర్ ఇస్ ఎ టైమ్ ఫర్ ఇట్ కదా. ప్రసంగి గ్రంథం మనం చూసినప్పుడు 3వ అధ్యాయంలో ప్రతిదానికి ఒక సమయం ఉందంట కదా. పుట్టుటకు సమయం ఉంది, చావడానికి సమయం ఉంది, కట్టడానికి సమయం ఉంది, కూల్చడానికి సమయం, ప్రతిదానికి సమయం కలదు. ఆకాశం కింద ప్రతిదానికి సమయం. God also has a time. దేవుడు ఆహ్వానిస్తున్నాడు. We have enough time. పదే ఈ యొక్క ఆహ్వానం మనకు వినబడుతుంది. 6వ వచనంలో యెషయా గ్రంథము ఇందులోని 55వ అధ్యాయంలోని 6వ వచనం ఏమంటుందంటే, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి, ఆయన సమీపముగా ఉండగా ఆయనను వేడుకొని. Seek the Lord while he may be found. Are there times when God cannot be found? మనకు దూరంగా వెళ్ళిపోయే పరిస్థితి కూడా ఉంటుంది. Not that God doesn't love us, but we don't heed God's voice. We don't heed God's voice in our lives. దేవుని స్వరాన్ని వినడానికి ఇష్టపడదు. మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయంలో ఒక మాట చూస్తాం. మొదటి సమూయేలు 3వ అధ్యాయము మొదటి అధ్యాయంలో ఏమంటుందంటే,
The word of the Lord was rare in those days. There was no frequent vision. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. ప్రత్యక్షము తరచుగా తటస్థించట్లేదు. There was no frequent visitation of God's word. ఈ మధ్యలో మనం అనుకుంటాము దేవుని వాక్కు విరివిగా వినిపిస్తుంది అనుకుంటున్నాం. But there is also a distorted version of God's word. People use this God's word, use అనే కంటే people abuse God's word. కదా, people abuse God's word. దేవుని వాక్యాన్ని నిరర్ధకం చేసే స్థితిలోకి మానవులు వెళ్తున్నారు. బట్ హియర్ పాయింట్ ఈస్, సమూయేలు గ్రంథంలో మనం చూసినప్పుడు యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. దేవుడు ప్రత్యక్షం కావట్లేదు. ఎప్పుడు ఈ సమయం ఎప్పుడు అనగా, దీస్ ఆర్ జడ్జెస్. శామ్యూయల్ వాజ్ అ జడ్జ్. హీ వాజ్ ద లాస్ట్ జడ్జ్. ఎందుకంటే ఆ తర్వాత కింగ్స్ వచ్చారు. Samuel anoints Saul to be king over Israel against God's will, against his own will. కదా, వీరు దేవుడు తీసుకొచ్చాడు, స్థాపించాడు, న్యాయాధిపతులు రూల్ చేస్తున్నారు, చక్కగా వారు ఉన్నారు. కానీ అక్కడ యెహోవా వాక్కు ప్రత్యక్షము అగడము చాలా అరుదు. యోబు ప్రార్థిస్తున్నాడు. Job is praying. These are instances when God seems to be distant. God seems to be not available. యోబు గ్రంథము 30వ అధ్యాయము 20వ వచనం. బుక్ ఆఫ్ జాబ్ చాప్టర్ 30 వర్స్ 20. నేను నీకు మొరపెట్టుచున్నాను, అయితే నీవు ప్రత్యుత్తరం ఏమీయూ ఇయ్యకున్నావు. నేను నిల్చుండగా నీవు నన్ను తేరి చూచుచున్నావు. I cried out to you for help, but you do not answer me. I stand and you only look at me. ఒక సొలిసిటర్స్ అనొచ్చు. సొలిసిటర్ అంటే ఎవరు? సారీ, కాదు. నేను అనేది కాదమ్మా, నో సొలిసిటింగ్ అంటాము. అంటే నేను అమెరికన్ టర్మినాలజీ వాడుతున్నాను. ఎవరైతే రోడ్స్ మీద అడుగుతూ ఉంటారు కదా, దాన్ని పాన్ హోల్డర్స్. అలా ఒక పాన్ హోల్డర్ జాబ్ స్టాండింగ్ బిఫోర్ గాడ్. మనం రోడ్ మీద వెళ్తుంటే నిలబడతారు. ఎంతమంది చూస్తారు? ఒకరు ఎప్పుడో సిగ్నల్ దగ్గర ఆగిన దీప్తి అన్నప్పుడు ఏదో చేద్దామని లోపల సిగ్నల్ వచ్చేస్తుంది, లైట్ వచ్చేస్తుంది, వెళ్ళిపోతాం. ఇక్కడ జోబ్ పరిస్థితి ఏంటంటే, హీ వాజ్ పాన్ హ్యాండ్లింగ్, ప్రేయింగ్ బిఫోర్ గాడ్. దేవుడు చూస్తున్నాడంట, కానీ నో ఆన్సర్. దేర్ ఈస్ ఎ సిచ్యువేషన్ when God's answer seemed to be silence. కదా, కేవలము నిశ్శబ్దం, కేవలము నిశ్శబ్దం. ఇక్కడ చూస్తున్నాం పౌలు గారు కూడా ప్రార్థిస్తారు. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో, నా శరీరంలో ముళ్ళు ఉందని పదే పదే వేడుకుంటాడు. ఎవరిని? దేవునికి. తనకు వచ్చిన ఆన్సర్ ఏంటి? ముళ్ళు తీయబడలేదు. బట్ నువ్వు ఎప్పుడైతే బలహీనుడవో అప్పుడు నీలోన నా బలం ప్రత్యక్షమవుతుంది, నా కృప నీకు చాలు అనే మాటనే పౌలు గారు. There was no straight answer. There are times when God may not perform. సౌలు జీవితం. ఏ సౌలు? దావీదుకు ముందున్న రాజుగా ఉన్న సౌలు. 1 సమూయేలు గ్రంథము 28. నేను ఈ మాటలన్నీ కూడా దేవుడు మనకు దూరంగా ఉండే సమయాలు ఉంటాయి అని జ్ఞాపకం చేయడం చెప్తున్నాను. 1 సమూయేలు గ్రంథం 28వ అధ్యాయం 6వ వచనాన్ని 5-6 వచనాలు మనం చూసినప్పుడు, పౌలు ఫిలిస్తీయుల దండు చూచి మనస్సునందు భయకంపం పొందాడు. సౌలు ఏమనుకుంటున్నాడంటే, యుద్ధానికి వచ్చాడు, పెద్ద సైన్యం వచ్చింది. అప్పుడు ఏమైందంటే, సౌలు యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా స్వప్నము ద్వారానైనను, ఊరిమి ద్వారానైనను, ప్రవక్తల ద్వారానైనను ఏమీ సెలవీయకనుండెను. There was a silence. Saul was going against God's will, and there was a mighty army which they already defeated earlier. అంతకుముందు ఫిలిస్తీయుల సైన్యాన్ని డిఫీట్ చేశారు. కానీ సౌలు ఈ యొక్క గర్వముతో, ఈ యొక్క విజయ గర్వముతో, రకరకాల అహంతో తను దేవునికి దూరం అయిపోయి ఇప్పుడు ప్రార్థిస్తున్నాడు. మరొక యుద్ధ గడి వచ్చింది. ప్రార్థిస్తున్నప్పుడు there is silence. God seems to be distant. God seems to be distant from Saul.
తర్వాత చివరిగా మరొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఇంకా ప్రసంగం అయిపోయింది, చాలాసేపు ఉంది. ఆమోస్ గ్రంథం 8వ అధ్యాయంలోని ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఆమోస్ గ్రంథము 8వ అధ్యాయం 11-12 వచనాలు. ప్రవక్త ఆమోస్ ప్రవచించే ప్రవచనం ఏంటంటే, రాబో దినములందు దేశములో నేను క్షామము పుట్టించు. దేర్ విల్ బి ఎ ఫ్యామిన్. అది అన్నపానములు లేకపోవట చేత కలుగు క్షామం కాదు. ఈ నాట్ అ ఫ్యామిన్ ఆఫ్ బ్రెడ్ నార్ అ థర్స్ట్ ఆఫ్ వాటర్, బట్ యెహోవా మాటను వినకపోవుట వలన కలుగు క్షామముగా ఉన్నది. కాబట్టి జనులు యెహోవా మాట వెదకుటకై ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకు, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకు నువ్వు సంచరించుగానే వారికి there are times when God's word may not be heard. ఎందుకు? లామెంటేషన్స్ 3:44, విలాప వాక్యాలు 3:44. మా ప్రార్థన నీ వద్ద చేరకుండా నీవు మేఘము చేత నిన్ను కప్పుకొని ఉన్నావు. God hid himself that our prayers may not reach him. దేవుడు ముఖం తిప్పుకునే సమయం ఉంటుంది. బట్ దెర్ ఇస్ అన్ ఇన్విటేషన్ ఫ్రమ్ క్రైస్ట్ వన్స్ అగైన్. ప్రయాసపడి భారం మోసుకొచ్చిన వారులారా నా యొద్దకు రండి, నా యొద్ద మీకు విశ్రాంతి. దిస్ ఇస్ అన్ ఇన్విటేషన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆహ్వానము పదే పదే మనకు వస్తుంటుంది. బట్ we either ignore it, neglect it, or at times reject it with our human constructs. అంటే మనుషులుగా మనకు రకరకాల అభిరుచులు ఉంటాయి కదా, ఏమేమో ఊహించేసుకుంటాము, రకరకాల ప్రిజుడిసెస్ ఉంటాయి మనకి. వీటితో దేవుని కొలిచే ప్రయత్నం చేస్తాము. We try to assess God with human constructs, with human ideas and thoughts. మనం దేవుణ్ణి అసెస్ చేసే ప్రయత్నం చేస్తాం, ఇదా అదా రకరకాల అసెస్ చేస్తాం. బట్ వెన్ we seek God, we hear Jesus cry on cross. అక్కడ కూడా నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి. We are being warned of times when God may be distant. దేవుడు మనకు దూరంగా ఉండే స్థితులు ఉంటాయి. కాబట్టి ఇక్కడ ద ఇన్విటేషన్ ఈజ్, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకండి. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకండి. ఆయన సమీపంగా ఉండగా నన్ను వేడుకోండి కదా. మీరు ఒక మినిస్టర్ దగ్గరకో లేకపోతే ఎవరి దగ్గరకో వెళ్తే ఏం చేస్తారు? ఇఫ్ యూ హ్యావ్ అన్ అపీల్ టు మేక్, ఏం చేస్తారు? అపాయింట్మెంట్ కొరకు చూస్తారు కదా. ఒకవేళ వచ్చాడంటే వెంటనే ఏం చేస్తారు? మన అప్పీల్ తన ఎందుకు వెళ్ళాలని ఆతృతతో వి సబ్మిట్ దాట్. దేవుని కొరకు దేవుడు మన దగ్గర ఉన్నాడు, సమీపంగా ఉన్నాడు కదా. వాట్స్ ఆర్ రెస్పాన్స్? ఇఫ్ వి డిలే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకోండి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినం. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం, అనుకూల సమయమందు నీ మొర ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటున్నాను ఆయన చెప్పుచున్నాడు కదా. ఇది పాత నిబంధనలోని ఒక కొటేషన్. అప్పుడు పౌలు గారు ఏమంటాడంటే 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 3వ వచనంలో, ఇప్పుడే ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. The time that we have now, that's most favorable time. ఇదే రక్షణ దినం. యెహోవా మనకు దొరుకు కాలం. లూకా సువార్త 13వ అధ్యాయం 25వ వచనం, ఆ 13వ అధ్యాయం 23 నుండి 27 వరకు చదివినప్పుడు అక్కడ ఏముంటుందంటే, there is a time when the door is shut. ద్వారము మూయబడుతుంది. ప్రభువా అని అక్కడ వచ్చి మనం తట్టినప్పుడు ఏమవుతుందంటే, ఇంటి యజమానులు లేచి తలుపు వేసిన తర్వాత మీరు వెలుపల నిలిచి తలుపు గట్టిగా తట్టి, అయ్యా మాకు తలుపు తీయమని చెప్పినప్పుడు ఒక ఆయన అడిగాడు, ఏంటంటే ఇంత కొంతమంది ఉన్నారా, ఎక్కువ మంది లేరా అని అడిగాడు. యేసు ప్రభుతో ప్రయాణించాడు.
ఇది ఇరుకు మార్గం అండి. ఇరుకు మార్గంలో అందరూ ప్రయాణించి అందరికీ ఏం కావాలా? విశాలమైన మార్గము కావాలా. ఇది ఇరుకు మార్గం కదా. బట్ ఈ ఇరుకు మార్గంలో ప్రయాణించడానికి కూడా దెర్ ఇస్ అ టైమ్ వెన్ ద డోర్స్ వుడ్ బి షట్, అండ్ దెన్ ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు ఎంటర్, అప్పుడు వచ్చే ఆన్సర్ ఏంటి? ఆయన మీరెక్కడి వారో మిమ్మల్ని ఎరుగను అని ఉత్తరం చెప్తాడు. ఐ డోంట్ నో యూ. మేము ఇది చేసాము అది చేసాము అవన్నీ చెప్తే ఐ డోంట్ నో యూ. గాడ్స్ పేషెన్స్. దేవుడు ఎంతో దీర్ఘశాంతం గలవాడే. ఆయన ఎదురు చూస్తున్నాడు కదా. ఆయన కొలత వేరే, దేవుని కొలత వేరే కదా. యెషయా గ్రంథము 55:8-9 చివరి వచనాలు. ఇంకొక 5 నిమిషాల్లో ముగించమని నాకు సమన్ వచ్చింది. సో యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8-9 వచనాలు. ఆ మాటలు ఏమంటున్నాయంటే, ఇదంతా చెప్పి నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. People may reject you. People may reject you. But I'm not going to do that. మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. మీ ఇష్టమైన త్రోవలు మీరు చూసుకుంటారు, కానీ అలాంటివి నా త్రోవలు కాదు. ఇక్కడ యేసు ప్రభు గుర్తు చేసిన ఇరుకు మార్గాన్ని మనం జ్ఞాపకం చేసుకో. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నావో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, ఆకాశము కంటే భూమి ఎంత ఎత్తుగా ఉంది? ఇక్కడ చెప్తున్నాడు, క్వశ్చన్ అడుగుతున్నాడు. ఆకాశం కంటే భూమి, భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో అంత ఎత్తుగా ఉంది దేవుని కృప మన ఎట్లా. ఎంత ఎత్తుగా ఉంది చెప్పండి. రీసెంట్గా చూడలేదా మీరు? సునీత విలియమ్స్ ల్యాండ్ అయినప్పుడు కదా. ఎక్కడి నుంచి ల్యాండ్ అయిందమ్మా? ఇక్కడ నుండి కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్స్ దూరం అంతే. ఎక్కడ నుండి? ఎర్త్ నుంచి కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్స్ ఎత్తులో ఉన్న స్పేస్ స్టేషన్ నుంచి తను వచ్చింది వెనక్కి. దానికి ఎంత కష్టమైంది కదా. అది కూడా ఆకాశం కాదైతే, ఇంకా దూరం ఉంది. అక్కడ నుంచి కొన్ని మిలియన్స్ ఆఫ్ డేస్. అంత గొప్ప, ద వాస్ట్నెస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ ఈజ్ సో హ్యూజ్, సో హ్యూజ్. God has been patient with us. దేవుడు మన ఎడల ఆయన ఎంతో దీర్ఘశాంతము కలవాడే, ఎంతో గొప్ప కృప గలవాడై ఉన్నాడు. అయితే ఆయన మన దగ్గర నుంచి కోరుకునేవి రెండు విషయాలు నేను జ్ఞాపకం చేసి నేను ఈ యొక్క సాయంకాల సమయాన్ని ముగించుకున్నాను. మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం. దేవుడు మనల్ని పిలుస్తున్నాడు, మనల్ని ఒకటి చేయమని అడుగుతున్నాడు. ఏం చేయమని అడుగుతున్నాడు? చాలా బైబిల్ గ్రంథాలను చూస్తాము. మీ ఉపవాసాలు అక్కర్లేదు అంటాడు కదా. మీరు తెచ్చే కానుకలు అక్కర్లేదు అంటాడు. మీరు తెచ్చే గొర్రెలు, పశువులు, వాటి యొక్క రక్తము, ఆ పళ్ళు నాకు అక్కర్లేదు అంటాడు. ఏవి అక్కర్లేదు. ఈ మెటీరియల్ థింగ్స్ ఏవి అక్కర్లేదు. అయితే ఏం కోరుకుంటున్నాడు? మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. ఏంటి ఉత్తమం? ఓ మ్యాన్, వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ డస్ ద లార్డ్ రిక్వైర్ ఆఫ్ యూ? ఏంటి? న్యాయముగా నడుచుకుంటా, కనికరమును ప్రేమించుట. కనికరం అంటే మన ఎడలో ఎవరైనా తప్పు చేస్తే జాలి, కనికరం కలిగి, తర్వాత దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ఈ 3 చేస్తే చాలు కదా. దేవుడు ఇంకొక విధంగా, యేసుప్రభు ఇంకొక మాట ఏం చెప్తాడంటే, నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలా, నీ పొరుగు వారిని ప్రేమించాలా. ఇవి అవే. కనికరమును ప్రేమించుట, న్యాయముగా నడుచుకుంట, దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుట. దిస్ ఈజ్ అన్ ఇన్విటేషన్, గాడ్స్ ఇన్విటేషన్. దేవుని ఆహ్వానం, దేవుని యొక్క సమయం. ఇది అనుకూల సమయం, ఇది రక్షణ దినం. యెహోవా మనకు దొరుకు కాలం, యెహోవా మనకు సమీపముగా ఉన్న కాలం. కాబట్టి we cannot afford to ignore or reject God's invitation. దేవుని యొక్క ఆహ్వానాన్ని, దేవుని యొక్క ప్రేమను
మనము తిరస్కరించి లేదా చులకన చేసి లేదా ఇగ్నోర్ చేసే అవకాశం లేనే లేదు. అయితే గాడ్స్ వేస్ ఆర్ వండర్ఫుల్ వేస్. ఆయన ఎప్పుడు కృప కలిగి మనల్ని ఆహ్వానిస్తున్నాడు. దేవుడు మనకు దూరమయ్యే పరిస్థితి మనము తీసుకురావడం. ఎక్కడ చూసినా దేవుడు దూరమైన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇట్స్ బికాస్ ఆఫ్ పీపుల్స్ డూయింగ్. ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ గాడ్. God is always patient, always just, always loving. But it's because of our attitude towards God, our rejection towards God, our rebelliousness towards God, that God would distance himself, which might even pain God. And దేవునికి కూడా ఆయాసకరంగానే ఉంటుంది. కానీ మనం దేవుని మాటలు విన్నప్పుడు లేదా దేవుని ఆహ్వానాన్ని మన్నించలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. This invitation is to bow in the presence of God. దేవుని సన్నిధిలో మనము దీన మనస్సు కలిగి ప్రవర్తించడం, కనికరమును ప్రేమించగలగడం, దీన మనస్సు కలిగి దేవుని సన్నిధిలో న్యాయాన్ని నీతిని జరిగించడం. దట్స్ వై వి ఆర్ కాల్డ్. వి ఆర్ ప్రెషియస్ పీపుల్ ఆఫ్ గాడ్. చాలాసార్లు మీరు అలాంటి వారు ఇలాంటి వారు అని జనాలు మనల్ని అనవచ్చు కదా. పీపుల్ మే రిజెక్ట్ అస్, బట్ గాడ్ వుడ్ నాట్ రిజెక్ట్. దేవుడు మన అంతరంగాన్ని చూసే దేవుడు, మన పై రూపాన్ని లక్ష్య పెట్టే దేవుడు కానే కాదు కదా. మరొకసారి నేను జ్ఞాపకం చేస్తాను. దావీదు దగ్గరికి, శామ్యూయల్ దగ్గరికే వస్తాను. శామ్యూయల్ యెషై కుమారులను పిలువండి, రాజుగా నెక్స్ట్ ఆర్డైన్ చేయాలన్నప్పుడు, అనాయింట్ చేయాలన్నప్పుడు పెద్ద వాళ్ళని పిలుస్తుంటాడు. ఎవరు? జెస్సీ కదా. తన పెద్ద కుమారుడు ఎత్తుగా ఉంటాడు, బలంగా ఉంటాడు, పెద్ద శూరుడు. తర్వాత కుమారుడు ఎత్తుగా ఉంటాడు. అన్నప్పుడు సౌలు అంటాడు, శామ్యూయల్ అంటాడు, దేవుడు పలుకుతున్న మాటలు ఏంటంటే, దేవుడు పై రూపాన్ని లక్ష్య పెట్టేవాడు. గాడ్ chose David and he made him king. It's God's doing, and God will choose us because of our heart. ఆయన సమీపంగా ఉన్నాడు. రండి. This is an invitation. May God bless us all richly and abundantly when we obey God's command, when we accept God's invitation. దేవుని ఆహ్వానాన్ని మనం అందించినప్పుడు దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు కనుక ఆ స్వరాన్ని విని మనం దేవుని సన్నిధికి, ఆయన పాదాల దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు దేవుడు మన ప్రార్థనలు ఆయన ఆలకిస్తాడు, ఆయన మనకు జవాబిస్తాడు. ఆయన మనకు సమీపంగా ఉన్నాడు. ఇది అనుకూల సమయం కనుక మనం దేవుని పాదసన్నిధిలో మనల్ని మనము ప్రతిష్ఠించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యెహోవా మీకు సమీపంగా ఉన్న కాలం అండి. అవును ప్రభా, మీరు మాకు సమీపంగా ఉన్న దేవుడు, మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. అయితే ప్రభా, మీ సన్నిధి మా యొద్ద ఉంటుంది అనే ఆ యొక్క గొప్ప నిశ్చయతను మా హృదయాల్లో మీరు అనుగ్రహించండి. ఎందుకంటే ప్రభా, మీరు మా నుండి దూరమయ్యే సమయం కూడా ఒకవేళ రావచ్చు. ఆ స్థితిలోనికి మేము వెళ్ళకుండా మమ్మల్ని బలపరచండి, ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ప్రభా, మీ యొక్క దీవెనలు మా అందరిపైన మీరు కుమరించి మిమ్మల్ని మీరు మహిమపరుచుకొని మా జీవితాలను ఆశీర్వదించమని, మా కుటుంబాలను ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవుడు మనల్ని దీవించును గాక.